గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. జూబ్లీహిల్స్ లో ఉన్నటువంటి సమస్యలు ఏవైతున్నాయో ఈ సమస్యల పరిష్కారం దేశంలో ఎక్కడ లేని సమస్యలు జూబ్లీహిల్స్ లో ఉన్నాయి. అది మంచినీటి సమస్య కానీ, రోడ్ల మీద డ్రైనేజీ ఓవర్ఫ్లో కానీ, గుంతలు పడినటువంటి రోడ్లు కానీ, వీధి లైట్లు కానీ, శానిటేషన్ లేకుండా కంపు వాసన వస్తున్నటువంటి బస్తీలు కానీ ఈరోజు జూబ్లీహిల్స్ లో ఉన్నాయి. దీనికి బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ కారణం. బీఆర్ఎస్ కంటే ముందు 10 సంవత్సరాలు కాంగ్రెస్ పాలన, అదేవిధంగా బీఆర్ఎస్ 10 సంవత్సరాల పాలన, మళ్ళీ 2 సంవత్సరాలు కాంగ్రెస్ పాలన. వీళ్ళు మరి పూర్తిగా బాధ్యత వహించాలి. జూబ్లీహిల్స్ లో అభివృద్ధి జరగకుండా ప్రజలకు శాపంగా ఈ 2 పార్టీలు మారాయి. మరి ఈరోజు ఈ పాపమంతా కూడా 2 పార్టీలది. ఈరోజు ఇక్కడ మరి ఈ సమస్యల పరిష్కారం చేయడంలో 2 పార్టీలు వైఫల్యం చెందాయి. మరి తరుగుదమ్మాని బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నన్ని రోజులు అక్రమ కేసులు పెట్టించడము, భూములు ఆక్రమించుకోవడము, మజ్లిస్ పార్టీని అండ చూసుకొని మరి మెజార్టీ ప్రజల మీద దాడులు చేయడము ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ చేసింది. ఈరోజు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినటువంటి 2 సంవత్సరాల్లో మజ్లిస్ని అండగా పెట్టుకొని 2014లో మజ్లిస్ పోటీ చేసినటువంటి అభ్యర్థికి ఎంఐఎం పార్టీ, మజ్లిస్ పార్టీ అధినేత అన్నటువంటి మరి అసదుద్దీన్ ఓవైసీ ఆదేశాలతో మరి మజ్లిస్ పార్టీ అభ్యర్థికి కాంగ్రెస్ టికెట్ ఇవ్వడం, అంతేకాకుండా ఈరోజు శ్మశాన వాటికల పేరు మీద మజ్లిస్ పార్టీ ఆదేశాలతో వాళ్ళకి ఎన్నికలకు ముందు ఓట్ల కోసం స్థలాలు ఇవ్వడము, శ్మశాన్ ఘాట్ల కోసం, అదేవిధంగా మజ్లిస్ పార్టీ ఆదేశాలతో మరి ఒక వర్గం ఓట్ల కోసం మరి అజారుద్దీన్కు మంత్రి పదవి ఇవ్వడం. మరి ఈ రకంగా కాంగ్రెస్ పార్టీ వాళ్లకు మెజార్టీ ప్రజల ఓట్లు అవసరం లేదా? మజ్లిస్ పార్టీ మద్దతు ఉంటే సరిపోతుందా? మజ్లిస్ పార్టీ కొమ్ము కాస్తే సరిపోతుందా? మజ్లిస్ పార్టీకి వంగి వంగి సలాంలు కొడితే సరిపోతుందా? ఈరోజు మరి కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి కుట్రలను జూబ్లీహిల్స్ ప్రజలు, తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది.